మీ బిడ్డ ఇవాళ అందరిలో ఉన్న మీ బిడ్డకి మీడియా లేదు. మీ బిడ్డని అన్యాయం చేస్తున్నారు అందరూ కలిసి అని చెప్పి అంటున్నాడు ఆడు. సార్ మీరు ఏపీలోనే ఉంటారుగా? మీరు హైదరాబాద్‌లో ఉంటారా? హైదరాబాద్. ఓహో! అయితే మీకు ఆ అదృష్టం లేదు. మాకు ఆ దరిద్రపు దౌర్భాగ్యపు అదృష్టం ఉంది. నిద్ర లేసి హ్మ్. మేము టీవీ పెడితే హ్మ్. ఏపీ ఫైబర్ నెట్‌లో నిద్ర లేస్తే వచ్చేదంతా ఆ ఏడుపు గుడ్డు మొహం వస్తది. పొద్దుగూకులు అదే వస్తుంది. మేము ఎప్పుడు టీవీ పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి మొహమే వస్తది. అది ఎవరికి లేదు ఛానెలు ఎట్లా వస్తుంది మరి రోజు? పేపర్ ఒకటి చచ్చిద్ది రోజు యాక్చి అని జెప్పేసి. లేస్తే అన్నీ అబద్దాలే ఉంటాయి. అది ఎవరి గురించి? ఎవరి పేపర్ అది? భారతిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? ఆ సాక్షి పేపర్ సీఈఓ భారతిరెడ్డి. ఆ ఛానెల్ ఒకటి చచ్చిపోద్ది. మొన్నటిదాకా పాపం వైఎస్ బొమ్మ ఉండేదటండి. ఇప్పుడు అది గూడా లేదటండి. ఇప్పుడేదో మారినట్టుంది విషయం. ఆ ఛానెల్ ఎవరిది? అలాగే అధికారం ఎటుంటే అటు గోడ దూకే పెద్ద పెద్ద ఛానెల్స్. ఏదో సమాజంలో మార్పు కోసం యుద్ధాలు చేసే ఛానెల్స్ అన్ని చాలా ఉంటాయి. ఆ ఛానెల్స్ అన్నీ ఇవాళ ఎవరి బానిసత్వం చేస్తున్నాయి? నీ బానిసత్వం గదా చేస్తున్నాయి. నిద్ర లేస్తే సోషల్ మీడియా ప్రజల డబ్బులతోటి సోషల్ మీడియా వింగ్‌ని ఆర్గనైజ్డ్ చేసి ప్రజల ఖజానా నుంచి వాళ్ళకి డబ్బులిస్తా, పలానోళ్ళని తిట్టండి, పలానోళ్ళని మార్ఫింగ్‌లు చేయండి, పలానోళ్ళ మీద దాడులకెళ్ళండి అని చెప్పేసి నిరంతరం సోషల్ మీడియాని రన్ చేస్తున్నావు. అది ఎవరి కోసం రన్ చేస్తున్నావు? దాంట్లో చేస్తున్న దాష్టికం అంతా ఎవరి గురించి చేస్తున్నారు? వైసీపీ పార్టీ గురించే కదా! దాదాపు వందలాది యూట్యూబ్ ఛానెల్స్. జర్నలిస్టుల ముసుగులో పెద్ద పెద్ద వైసీపీ కార్యకర్తలు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ముసుగులో పెద్ద పెద్ద విశ్లేషకులు. అందరూ వైసీపీ కోసం పనిచేసేవాళ్ళు. ఆళ్ళకి ఆత్మసాక్షి సావదు, ఏమి లేదు. జేబులో డబ్బులు పడితే ఏం చెప్తే అది చేస్తారు. పేరుకు మళ్ళీ పెద్ద జర్నలిస్టులు, విశ్లేషకులు, మట్టి, మశానం. ఈళ్ళంతా ఎవరి కోసం పని చేస్తున్నారు? సరే ఇవన్నీ పక్కన పెట్టండి. వాలంటీర్. నిద్ర లేస్తే ఫోన్ ఓపెన్ చేస్తే జగన్ బొమ్మ వత్తది. ఆ జగన్ బొమ్మ తెచ్చి మా మొహం మీద రుద్దుతాడు. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్‌ని పెట్టి పెట్టాడు. ఆడు లెగిస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇళ్ళకి స్టిక్కర్‌ల కాడ్నించి, గోడకు రంగుల కాడ్నించి, చేతికిచ్చే పథకాల కాడ్నించి, మా కొంపల్లో ఉండే ఆస్తుల పేపర్‌ల మీద గూడా ఆ బొమ్మ రుద్ది, నిరంతరం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అది హిప్నటైజ్ చేసినట్టు, చేతబడి చేసినట్టు రాష్ట్రానికి చేస్తా, ఇంకా నాకు మీ బిడ్డకి లేవు, మట్టికి గడ్డకి లేవు అంటే, నవ్వుకోవాలనిపించట్లా మీకు కూడా? ఏదో మీరు జర్నలిస్ట్ కాబట్టి అడగాలని అడుగుతున్నారు. మీకు నవ్వు రాట్లే అడిగేటప్పుడు? నవ్వుకుంటూనే అడుగుతున్నాను. నేను 26 సంవత్సరాల నుంచున్నాను. అంటే ఏ పేపర్ ఎప్పుడు పెట్టారు? ఎవరెవరు ఏ పేపర్ ఎటుంది? ఏ ఛానెల్ ఎటుంది? అవగాహన ఉంది. కానీ మీ బిడ్డకి అన్యాయం చేస్తున్నారని ఆయన చెప్తుంటే ప్రసంగాల్లో అంటే ఇంత ఇంత పచ్చబద్దాలు కూడా చెప్తే పబ్లిక్ నమ్ముతారని చెప్పి ఆయన అనుకోవడం అనేది నాకు అర్థం కావట్లేదు మరి. ఆయనకు కొంచెం యాక్చువల్‌గా మానసిక చపలత్వం ఉందండి. అది ప్రజలకు అర్థం కాదు. అది ప్రజలకు అర్థమయ్యేటప్పటికి 5 ఏళ్ల పాటు రాష్ట్రం అధోగతి పాలైంది. ఇప్పుడు అర్థమైంది ప్రజలకు కూడా ఆయనకున్న చపలచిత్తం అనేది అర్థమైంది. ఆటోమేటిక్‌గా 24లో మార్చేస్తారులెండి. పాపం అంత మానసిక రోగికి ఇంత స్ట్రెస్ ఇవ్వకూడదు మనం కూడా. ఆయనకి రిలాక్స్ ఇవ్వాలి. ఓకే. మీకిప్పుడు జనసేనకి ఇచ్చిన ఈ సీట్ల షేరింగ్ అయన్నీ ఓకేనా? కొంతమంది ఇంకా షేరింగ్ అసంతృప్తిగా ఉన్నట్టున్నారు. సీట్లు తీసుకున్నాము. అయిపోయింది గదా! అదే దాని మీద కొంచెం ఇంకా ఇప్పటికి కూడా కొద్దిగా అండర్ గ్రౌండ్‌లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు అక్కడక్కడ. ఏమి లేదండి. ఇబ్బంది పడేలాగా మా సార్ ఎప్పుడు నిర్ణయం తీసుకోరు. మా సార్ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. దాని ప్రకారమే ముందుకెళ్తున్నాం మేము రాజకీయంగా. ఇప్పుడున్న అభ్యర్థులకి ఎలాగా గెలిపించాలి, వాళ్ళకి అవసరమైన అన్ని అంశాలను ఎలా చేకూర్చాలి, దానికి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి ప్రణాళికాబద్ధంగా అన్న దాని మీద మా ఆలోచనలో అంతర్గత సమాచారం అంతా కూడా ఉందండి. అంతర్గత నాగబాబు గారి డిస్కషన్. పరిస్థితేంటి? నాగబాబు గారు ఏదో అడిగారని అదే ఏదో ఈ మధ్య కాలంలో బాగా న్యూస్ వచ్చింది గదా! లేదండి. నాగబాబు గారు అడగలేదండి. కళ్యాణ్ గారే హ్మ్. పోటీ చేయమని జెప్పేసి అన్నారు. నాగబాబు గారు ఫస్ట్ నుంచి కూడా నాకు తెలిసినంత వరకు నాగబాబు గారు నాకు చాలా సన్నిహితంగా తెలుసు. ఫస్ట్ నుంచి అంటున్నారు. నాకిప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమి లేదమ్మా. పార్టీ కోసం నిలబడ్డానంతే. ఇప్పుడు ఎంత టెన్షన్స్ తీసుకొని చేసేంత నెసెసరీ లేదిప్పుడు అంత అని జెప్పేసి ఆయన ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. కాకపోతే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారే అంటే కేంద్రంలో కూడా మన ప్రాతినిధ్యం అనేది ఉంటే ఖచ్చితంగా మనం ఒక వ్యక్తిని నమ్మి బాధ్యతలు అప్పజెప్పడానికి మన అంటూ ఒక మనిషి ఉంటే పార్టీలో అయినా సరే, అలాగే అధికారంలో అయినా సరే బావుంటది గదా! అన్న ఒక ఉద్దేశంతోటి పోటీ చేయమని జెప్పేసి అడిగారని నాకు తెలిసింది. తర్వాత ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య ఇద్దరు వాళ్ళేదో అన్యాయం చేశారు. కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళు వైసీపీలోకెళ్ళిపోయారు గదా! ఏంటి దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఫస్ట్‌లో మాకు కొంచెం డౌటొస్తది. ఏంటంటే, అరే! ఇలా జేసుండొచ్చు గదా! అయిపోయిద్ది గదా! ఇట్లాగా అనే ఫీలింగొస్తది. కానీ ఆయన చేసిన పని, తీసుకున్న నిర్ణయం 100కి 1000% నిజమని ప్రతిసారి ఆయన ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు.
అందులో భాగంగానే ఈ ముద్రగడ పద్మనాభం గారి విషయంలో గూడా నిజమని ప్రూవ్ అయింది. ఆయన ఇంటికి ఇల్లుంటే వచ్చుండేది గదా! కాపు సామాజిక వర్గంలో కొంత చీలికలున్నాయి. అవి లేకుండా అయిపోయి ఉండేవి కదా! అని భావించాం మేమైతే. కానీ ఆయన పోగొట్టుకునే ఉన్నాడు. ఈయన కళ్యాణ్ గారు ఎళ్ళినా సరే తర్వాత మా పార్టీలోకి రాడు. వైసీపీలోకే వెళతాడు. కేవలం ఆ కళ్యాణ్ గారిని అవమానపరచడానికి, హేళన చేయడానికే ఇంటి దాకా పిలిపించాడు సంప్రదింపులన్నీ చేసి, కవ్వింపు చర్యలు చేపట్టి అని చెప్పేసి తర్వాత తెలిసిందండి. ఇవాళ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసం ఎక్కువ టికెట్లు తీసుకోకుండా, లేదంటే ఈయన ముఖ్యమంత్రి గురించి అడగకుండా, కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేశాడని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసమే నేను పార్టీ పెట్టానని ఎప్పుడు చెప్పల. నాకు కాపులెక్కువ, మిగతా కులాలు తక్కువ అని ఎప్పుడు చెప్పల. ఆయన అసలు నేను కాపుని అని కూడా ఏ రోజు ఆయన ప్రకటించుకోల. కానీ నేను అధికారంలోకొస్తే ఒకే కులానికి మేలు చేస్తా అని కూడా ఆయన ఎప్పుడు చెప్పల. ఈ కాపు సామాజిక వర్గానికి నాయకులుగా ఉన్నవాళ్ళొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద కాపు కులాన్ని, జనసేన పార్టీ మీద కాపు కులం కోసం అని రుద్దే ప్రయత్నం ఎందుకు చేశారో మాకిప్పటికి అర్థం కాల. సరే ఎళ్లారనుకోండి. ఇప్పుడు వాళ్ళకేదో అన్యాయం జరిగిందనుకున్నారు ఎళ్లారు. ఇప్పుడు వైసీపీలో పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే డిమాండ్‌లు చేశారో, మా కాపు కులానికి అధికారం రావాలి అని. వైసీపీని డిమాండ్ చేస్తారా? దాంట్లో భాగంగా ముద్రగడ పద్మనాభం గారు గానివ్వండి, వాళ్ళ అబ్బాయి గారు గానివ్వండి, లేదా ఇంకెవరైనా వేరే కాపు సామాజిక వర్గం నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకులు గానివ్వండి, ముఖ్యమంత్రి సీట్ షేరింగ్ తీసుకుంటున్నారా? ఫస్ట్‌ది. రెండోది, అత్యధిక సీట్లు కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డితో ఇప్పిస్తారా? మూడోది, కాపు సామాజిక వర్గానికి సంబంధించి గతంలో ప్రకటించినటువంటి రిజర్వేషన్‌ని కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ నిధులను గానివ్వండి, యథావిధిగా ఇచ్చిన మాట ప్రకారం కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసం తీసుకురాగలరా? దాని గురించి ఈ నాయకులు ఫైట్ చేయగలరా? ఇవి ఏమి చేయలేనప్పుడు ఒక అవినీతి పరుడు పార్టీలోకి మీరెందుకెళ్లరు ఒక నిజాయితీ పరుడిని వదిలేసి? అంటే ఇక్కడ సొంత సామాజిక వర్గాన్ని నాశనం చేయడానికే ఇన్నాళ్లుగా ముసుగులేసుకొని సంఘాల పేరుతో ఉన్నారని అర్థమైంది. ఇప్పుడైనా ఆ సామాజిక వర్గం రియలైజ్ అయ్యి, అట్లాంటి 2 నాలుకల ధోరణి ఉన్న వాళ్ళని దూరంగా పెడితే వ్యవస్థ బాగుపడతది. వ్యవస్థతో పాటు కాపు సామాజిక వర్గం బాగుపడతదని నేను భావిస్తున్నాను. రైట్. రాయపాటి అరుణ్ గారు మరి పోటీ చేయాలి అనే ఆలోచన లేదా? లేదండి. ఫస్ట్ నుంచి లేదు. నాకంత ఆర్థిక స్తోమత లేదు ఫస్ట్. పైగా కొత్తగా రాజకీయాల్లోకొచ్చాం గాబట్టి, ఈ రాజకీయం అనే బురద మాకింకా పూర్తిగా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నాం. మేము ఏ కాడికి ప్రజా శ్రేయస్సు, ప్రజా సేవ అని పవన్ కళ్యాణ్ గారి భావజాలంతోటి విప్లవ భావజాలంతో వచ్చున్నాం గాబట్టి, మా పని ఎంతవరకి మా ఆలోచన ఎంతవరకు ఉండిద్దంటే, అరే! అన్యాయం జరుగుతుంది. దాన్ని ఎలాగైనా ఖండించాలి. ఆళ్ళకెలాగైనా మంచి చేయాలి. ఎలాగైనా న్యాయం చేయాలని ఈ కాన్సెప్ట్‌తో ఉంటది. రాజకీయాల్లోకొచ్చిన తర్వాత చాలా రంగులు మారుతున్నాయి సిట్యుయేషన్‌లు, ఆలోచనలు, మనుషులు. సొంత పార్టీలోనే మనల్ని ఇప్పుడు బయట పార్టీతో చేసే యుద్ధం కన్నా కూడా సొంత పార్టీతో చేసే యుద్ధం ఎక్కువుంటది. మా పార్టీలోనే ఏమో అనుకుంటే, ఈ అలయన్స్ అనేది స్టార్ట్ అయినాక మిగతా నాయకులతో కూడా మాట్లాడుతున్న సందర్భాలుంటున్నాయి కదా సార్! ఆటోమేటిక్‌గా వాళ్ళ బాధ కూడా ఇదే ఉంటుంది. ఓహో! మనం ఒక్కలమే కాదు రూపాయికి ఎందరో 16 అనాలి అన్నట్లుగా రాజకీయాలు ఏ పార్టీలోకెళ్ళినా ఈ అంతర్గత పోరే ఎక్కువ అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఆటోమేటిక్‌గా. హ్మ్. కాబట్టి కొంత మాకు అనుభవం అనేది కావాలి. ప్రజా సమస్యల మీద, వ్యవస్థల మీద ఒక అనుభవం అనేది వచ్చిన తర్వాత మేము అట్లాంటి ఆలోచనలు పెట్టుకుంటే అర్థం ఉంది గానివ్వండి. డబ్బులు లేని రాజకీయం చేయలేం ఫస్ట్‌ది. పవన్ కళ్యాణ్ గారికి భారంగా మారలేం రెండోది. మాకింకా అంత అనుభవం లేదు మూడోది. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని మాకు ఏ బాధ్యత అప్పగిస్తే మేము చేస్తామో దాన్నే పవన్ కళ్యాణ్ గారు మాకు అప్పగిస్తున్నారు. ఫర్దర్‌గా ఆయన ఏమి ఇవ్వాలి మాకు బాధ్యతలది కూడా ఆయన ఇష్టం. మేమైతే నేనైతే ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లా. మిగతా వాళ్ళేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే చేసుండొచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే ఆశాభంగం కలిగి ఏమన్నా నిర్వేదంలోకి ఎళ్ళుండొచ్చేమో గానీ, నేనైతే క్లియర్ టికెట్లు అనే కాన్సెప్ట్ మైండ్‌లో లేదు. ఇస్తే చేస్తాననేదే తప్ప నాకు కావాలని ఎప్పటికి ఇప్పటికి అడగలేదు నేను. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్‌లో ఏదో ఒక సందర్భంలో అరుణ రాయపాటి అని తీస్తూ ఉంటారు ఆయన. అది చూసి కంటగింపు కలిగి మీ మీద ఎవరైనా టార్గెట్ చేసారా ఈ మధ్య కాలంలో? ఆల్రెడీ ఒక ఇష్యూ అయినట్టుంది గదా! ఆ! అయిందండి. జరుగుతుంటాయి అవి సహజంగా. కాకపోతే అది ఆ స్థాయిలో సహజంగా ఏందంటే మిగతా పార్టీల్లో అంతర్గత రాజకీయాలనేవి అవతల వాడు పూర్తిగా అడుగంటిపోయేదాకా తొక్కేసాడన్న సంగతి తెలీదు. అట్లా జరిగిద్ది. మా పార్టీలో దరిద్రం ఏంటి అంటే పాపం కొత్తగా రాజకీయ నాయకులు అవుతున్న వాళ్ళం కాబట్టి అందరిమి టార్గెట్ చేసేది కూడా ఓపెన్‌గా టార్గెట్ చేసి అది మ్యాన్ హ్యాండ్లింగ్ దాకా తీసుకొచ్చి కొట్లాటలకు దిగారు. ఆవేశంలో చేశారా? ప్లాన్ ప్రకారం చేశారా? అన్నది అది ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్‌లో తేలిద్ది. అది దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పార్టీ సైడ్ నుంచి కూడా ఆల్రెడీ మద్దతుగా పిలిచి మాట్లాడారు. దానికి సంబంధించి ఆఫ్టర్ ఎలక్షన్ యాక్షన్ అనేది ఉండిద్ది. కానీ ఇదే ఈ భావజాలం అనే దానిలో సీనియారిటీ లేకపోవడం మూలంగా ఇట్లా బహిరంగంగా తొక్కేసే ప్రయత్నం చేశారని చెప్పేసి నాకు అర్థమైందండి. ఒకళ్ళు ఎదుగుతుంటే ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయరు గదండీ! వాళ్ళు తగ్గిపోతారన్న అభద్రతా భావం ఎవరిలో అయినా ఉండిద్దిగా. అట్లాంటి అభద్రతా భావం వల్ల కలిగిన దాడే అది. అంతేనా? లేదంటే దీని వెనకేమన్నా ప్రత్యర్థి పార్టీలు సంబంధించిన వాళ్ళ ప్రోత్సాహం ఏమన్నా ఉందా?
అది నాకు తెలీదండి. అట్లాంటి నిందలు నేను అపోజిట్ పార్టీల మీదే ఎయను. ఇంక సొంత పార్టీ మీద నేనెలా ఏస్తానండి? సొంత పార్టీలో ఉన్న వ్యక్తుల మీద. నాకది హ్మ్. తెలీదు. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషను తేల్చుకోవాల్సిన విషయాలు అవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ జరిగిన దాడి నా కళ్ళ ముందే అంతా వాంటెడ్‌గానే జరిగింది. ఎవరో అక్కడ క్షణికావేశంలో చేసింది గాదు. వాంటెడ్‌గానే జరిగింది. ఏం జరిగిందో అదే నేను పార్టీకి అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా చెప్పాను. అంతర్గతంగా తొక్కివేయాలని చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇది అయ్యుండొచ్చని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు స్థానికంగా గూడా చాలా అవమానాలు జరుగుతున్నాయి గాబట్టి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది కావాలని చేశారని జెప్పేసి నేను భావించానండి. హ్మ్. అంటే ఆ మధ్య కూడా బాలినేని శ్రీనివాస్‌ది ఇష్యూ అయింది గదా! ఒకసారి. బాలినేని శ్రీనివాస్ రెడ్డిది. ఇప్పుడు అప్పటి నుంచి కొంచెం ప్రత్యర్థులు గూడా మీ మీద కన్నేసినట్టున్నారు గదా! ప్రత్యర్థులు కన్ను ఎప్పుడో యేసుంటారండి. మీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీ సోషల్ మీడియాను గనుక ఒకసారి గమనించినట్లయితే, రాయపాటి అరుణ మీద జరిగినంత సోషల్ మీడియా దాడి ఇంకెవ్వరి మీద జరగదు. ఆళ్ళు పెద్ద పెద్ద తోపులైనా సరే. కేవలం రాయపాటి అరుణని టార్గెట్ సోషల్ మీడియాకి మెయిన్‌గా. అవును. ఫస్ట్ ప్లేస్‌లో నేనుంటా. తర్వాత హ్మ్. ర్యాంకింగ్స్ మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కానియండి, వైఎస్ఆర్‌సీపీ పార్టీలో క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న నాయకులకి అందరికి కాదు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో కూడా కొంతమంది మంచి నాయకులున్నారు. ఆలోచన విధానము రాజకీయంగా ఉండేవాళ్ళున్నారు. కేవలం ఈ బురదలో పడి సోషల్ మీడియా ఐపాక్ టీమ్‌ని ఈ రొచ్చులో పడి కొట్టుకున్న నాయకులే బుద్ధి పాడు చేసుకున్నారు. అట్లాంటి వాళ్ళకి నేను టార్గెట్‌గానే ఉన్నాను. రాయపాటి అదా రాయపాటి గారు అంటే ఇప్పుడు బాలినేనికి కూడా భయమేనా? భయం లాంటి పెద్ద పెద్ద మాటలెందుకులెండి. వాళ్ళంతా పెద్ద హ్మ్. పెద్ద మహావృక్షాలు. ఆళ్ళ ముందు చిన్న గడ్డి మొక్కని. కాకపోతే ఏంటంటే నిజాయితీగా ఉంటాను. ఆ హ్మ్. అమ్మాయి గొంతు, ఆ అమ్మాయి నిజాయితీతో మనం వెళ్లి కదిలించుకుంటే రాయేసినట్టే. ఇంకా అనవసరంగా మనకే చుట్టుకుంటదన్న భావనలో ఉంటారంతే. సో, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడారా మీతోటి? పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సిడెంట్ ఏది 'వాసు' గారి ఇన్సిడెంట్ అయ్యాక మాట్లాడారండి. కాదు రీసెంట్‌గా అదే. ఇంటర్నల్ ఇష్యూ ఆ! మాత్రం నాగబాబు గారు డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడారు. ఒక పర్సన్‌ని అప్పచెప్పారు ఈ విషయం మీద వాట్ ఈస్ వాట్ అనేది. అంటే అవతల వాళ్ళు మేము అమ్మాయిని టచ్ చేయలేదు. అమ్మాయి వాంటెడ్‌గా అలాగా ప పబ్లిసిటీ కోసం చేసుకుంటుందని చెప్పేసి కొన్ని వీడియోలు రిలీజ్ చేసి పార్టీ యాప్స్‌లో పెద్దోళ్ళకి చెప్పి అట్లా చేశారు. అందువల్ల ఏంటంటే ఒక చిన్న కన్‌ఫ్యూజన్ వల్ల దానికి సంబంధించి ఒక కమిటీని ఫార్మ్ చేశారు. వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళకి మంచి జరిగిద్ది. ఎవరైతే దీన్ని నిజంగానే దాడికి తెగబడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్ కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ ఉండిద్ది. సో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమిది అధికారమేనా? కాన్ఫిడెంట్ ఉందా? రాబోయే రోజుల్లో అధికారం ప్రజలదే. ప్రజలు ఇవాళ కూటమిని కోరుకుంటున్నారు. విసిగిపోయి 5 ఏళ్ల పాటు. కాబట్టి ఖచ్చితంగా కూటమిని భారీ మెజారిటీతో ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం. ఓటమి అనేది లేదు. గెలుపు కన్ఫర్మ్. ఇక్కడ ఓకే. సమస్య అంతా ఏంటి అంటే మెజారిటీతో అనేది డిస్కషన్ అంతే. ఓకే అండి. థాంక్ యూ అరుణ్ గారు. రాబోయే రోజుల్లో చూద్దాం ప్రజలు గెలవాలి అంటే కూటమి గెలవాలి. చూద్దాం ప్రజలు అవునండి. గెలుస్తారా లేదా? థాంక్ యూ.